వెల్కమ్ టు మై ఛానల్ అదితి శ్రీ ఛానల్. నమస్తే. ఈరోజు నేను మీకు స్టోరీ చెప్పబోతున్నాను. ఒక దగ్గర ఒకప్పుడు ఒక పెద్ద సింహం ఉండేదట. అది తన ఆకలిని తీర్చుకోవడానికి చాలా జంతువుల్ని చంపి తినేదట. ఈ పరిష్కారానికి జవాబు కోసం అన్ని జంతువులు ఒకసారి సింహము గుహలోకి వచ్చాయట. అప్పుడు దాంట్లో ఒక జంతువు, రాజా, మీరు మాకు రాజు, మీలాగా అన్ని జంతువులని చంపుకుంటూ వెళ్తే మీరు పాడించడానికి ఎవ్వరూ ఉండరు. ఒక పని చేద్దాం, రోజుకు ఒక జంతువు వచ్చి తానే మీకు ఆహారంగా అవుతుంది అని దాంట్లో ఒక జంతువు చెప్పింది. అప్పుడు సింహం ఇలా అన్నది, సరే, కానీ మీరు నాకు సరిపడే అంత ఆహారం పంపిస్తాను, సరే, లేకపోతే ఆ రోజు నేను మీ అందరినీ చంపేస్తా అని ఆ పెద్ద సింహం అన్నది. అప్పుడు ఒక జంతువు మీకు సరిపడే అంత ఆహారాన్ని పంపిస్తామని చెప్పింది. అప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఒక 10 to 20 days వరకు ఇలానే జరిగింది. అప్పుడు ఒక చిట్టి కుందేలు ఒక ఐడియా ఆలోచించి ఆ సింహం దగ్గరికి వెళ్ళాయి. అప్పుడు ఆ సింహం ఆ కుందేలుని పట్టుకొని, ఏంటి, నా ఆహారానికి ఇంత చిన్న జంతువా, ఇప్పుడు అన్ని జంతువులను చంపేస్తా అన్నది. అప్పుడు ఆ చిట్టి కుందేలు, రాజా, నాతో పాటు ఒక 5గురు మీకు ఆహారంగా ఉన్నారు, కానీ ఒక పెద్ద సింహం వచ్చి మాలో 5గురిని తినేసింది అని చెప్తుంది. అప్పుడు ఆ సింహము మరో పెద్ద సింహమా అని చెప్పి దాని దగ్గరికి తీసుకెళ్ళమంటుంది ఆ చిట్టి కుందేలుని. ఆ కుందేలు ఒక బావిలోకి తీసుకెళ్ళింది. దీని లోపల ఉంది, ఆ సింహం దీని లోపల ఉంది అని చెప్పింది. అప్పుడు ఆ సింహం బావిలోకి చూసుకున్నప్పుడు తన ఫేస్ కనపడుతుంది కదా. అప్పుడు తన ఫేస్ కనపడింది. ఇంకో సింహం అనుకొని అప్పుడే బావిలోకి దూకేసింది. అప్పుడు చిట్టి కుందేలు వెళ్ళి అన్ని జంతువులకు చెప్పేసింది. ఈ కథ మోరల్ ఏంటంటే, తెలివి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ స్టోరీ. బాయ్.